కొండపోచమ్మ కాలువ బాధిత రైతులు నిరాహార దీక్ష చేస్తున్న వారికి మద్దతుగా ప్రభుత్వ పరంగా చేయవలసిన సహాయము రైతులకు ఎలాంటిది అందలేదని, గ్రామంలోని భూసేకరణ గురించి చాటింపు చేయలేదని, ఏ విధంగా అధికారులు రైతు వేదికలపై సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అవార్డు పథకం కింద మీ కోరికలు ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి గతంలో ఆర్డీఓ రైతులను ఉద్దేశించి తెలిపారని, దీనికి స్పందన లేదని, రైతులకు ఏదైనా మార్గం చూపాలని ప్రభుత్వం రైతులను ఉద్దేశించి తెలిపింది పూర్తిగా మోసమని, నియోజకవర్గంలోని రాజకీయ పార్టీ ఇన్ఛార్జీలు దీన్ని గమనించాలని, అదేవిధంగా రైతులు ఈ కాల్వను రద్దు చేయాలని కోరుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా లోక్ సత్తా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిర్యాల చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, సిపిఎం నియోజకవర్గ సభ్యులు కడారి నారాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇవాళ భూముల ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. మరి మార్కెట్ ధర ప్రకారం ఇవ్వకుండా రైతులకు నష్టం చేసేటువంటి పద్ధతుల్లో భూసేకరణ జరుగుతున్నది. మరి ఆ రకంగా ఇప్పటికైనా రైతుల యొక్క అభిప్రాయాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకా అనేక ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. కొండపోచమ్మ సాగర్ రీస్టు కాలువలకు ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాంతో రైతులతో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. మరి మిగతా అనేక సందర్భాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసినటువంటి ప్రభుత్వ యంత్రాంగము ఈ విషయంలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా టెండర్ పొందినటువంటి కాంట్రాక్టరు గ్రామాలకు వెళ్ళి రైతుల్ని బెదిరిస్తున్నాడు. మరి ఇప్పటికైనా ఆ కాంట్రాక్టరు రైతుల్ని బెదిరించేటువంటి చర్యలు మానుకోవాలి. కొంతమంది మధ్యవర్తులు కాంట్రాక్టర్ల పక్షాన చేరి రైతులను మోసం చేసేటువంటి పద్ధతి ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా మధ్యవర్తుల యొక్క జోక్యం ఆగనట్టయితే రైతులు రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వము, మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గురించి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఆధీనంలో రైతు వేదికల మీద చెప్పిన మాటలు ఇప్పుడు లేవు. ఎట్లా ఈ రైతులను మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వము. అయితే ఆర్డీఓ గారు స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, గ్రామాల్లో సాటింపు చేసి ధర నిర్ణయించి ప్రజావేదిక ఏర్పాటు చేసి ధర నిర్ణయిస్తామని కలెక్టర్కు ద్వారా పంపిస్తాం, తద్వారా ముఖ్యమంత్రికి పంపిస్తామనే ఉద్దేశంతో చెప్పి రైతులకు వేదిక ఏర్పాటు చేసి చెప్పారు. కానీ గ్రామాలలో ఇంతవరకు సాటింపు కానీ, ప్రజాసేకరణ కానీ, ధర నిర్ణయం కానీ ఎలాంటిది చేయలేదు. మరి ఇది మోసం చేసినట్టే కదా. మన సునీత లక్ష్మారెడ్డి గారు గతంలో ఒక పేపర్కు ప్రకటన చేసి అసెంబ్లీలో ఈ చర్చ లేవనిస్తానని చెప్పారు. కానీ ఆ సబ్జెక్ట్ మాత్రము అసెంబ్లీలో మాట్లాడలేదు. ఇది ఎంతవరకు సమాజము. కానీ అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించని సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మీకు ఓట్లు కావాలి, రైతులు వద్దు. రైతుకు సంబంధించిన సమస్యల గురించి పోరాటం చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, పరిష్కారం ఆలోచించాలి. కానీ ప్రతి ఒక్క సంఘటన ఇలా 19 రోజు జరుగుతున్న సంఘటనకు ఏ రాజకీయ పార్టీలు కానీ, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఇక్కడ సందర్శించలేరు. మరి ఎట్లా? మరి ఈ పరిష్కారం ఎట్లా? ఆలోచించి అధికారులు కానీ దీని గురించి ఆలోచించి కలెక్టర్ గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ ఈ విషయం చేరజేయాలని నా మనవి లోక్ సత్తా తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.